రీసెంట్గా నేనైతే కొన్ని వీడియోలు చూస్తున్నా. మేడారం జాతర కాడ అయి ఉండొచ్చు, రోడ్డు పక్కన అయి ఉండొచ్చు, పాలకోవా లైక్ ఒక బండ్లో 10 రూపాయలు ఇస్తే కోవా అయితే మనకైతే ఇస్తారు అనమాట. అదైతే తింటారు. నిజం చెప్తానా, నేను చాలా సార్లు తిన్నా. నేను చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నా. నేను ఒక్కసారి మొదలు పెట్టినంటే కనీసం 5-6 తింటా. అయినా నాకు ఇంత మటుకు ఏం కాలేదు. సో కొంతమంది లక్కోర్ యూట్యూబర్లు తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల కోరు నా కొడుకులే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని మీద ఎక్స్పైర్ డేట్ ఏది, దీన్ని నువ్వు ఎలా తయారు చేస్తున్నావు, 10 రూపాయలుగా దీన్ని ఎలా ఇస్తున్నారు అని చెప్పి నానా క్వశ్చన్స్ నానా హంగామా చేసి ఏదో హీరో కావాలని చెప్పి షో మింగుతున్నారులే కానీ కొడుకులు. నేను వాళ్ళందరినీ డైరెక్ట్గా అడుగుతున్నా, ఒక యాపిల్ పండు తీసుకోండి, దానిపైన ఇలా గీకండి, మైనం వస్తుంది. ఆ మైనం ఏందో తెలుసా? శవాలకు పూసేది. శవాలు పాడు కాకుండా వాడేటటువంటి మైనాన్ని యాపిల్కి పూసి మనకైతే అమ్ముతున్నారు. ఒక్కడు దాన్ని క్వశ్చన్ చేయడు. అండ్ థమ్సప్ అది ఎంత విషయం తెలుసా? అది కానీ మనం డైలీ తాగితే మన చావును మనం కొని తెచ్చుకున్నట్లే. ఒక థమ్సప్ తాగినమంటే మన ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయినట్టే. అండ్ మాజా చూసుకున్నట్లయితే అది అసలు అందులో మ్యాంగోనే ఉండదు, కానీ దాన్ని మ్యాంగో అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. ఫ్రూటీ చూసుకున్నా, పల్పీ చూసుకున్నా, దాంట్లో పల్పీసే ఉంటుంది, దాన్ని పల్పీస్ అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. 10 రూపాయలకి ఇస్తున్నారు. మీ మొగోళ్ళు అయితే మీ గుద్దలు దమ్ముంటే వెళ్ళి వాళ్ళని అడగంటారా? ఆ ఫ్రూటీ కంపెనీ వాళ్ళని, ఆ మజా కంపెనీ వాళ్ళని, ఆ కోకోకోలా కంపెనీ వాళ్ళని వెళ్ళి అడగండి. వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయండి, మీరు ఈ రేట్లో ఎలా ఇవ్వగలుగుతున్నారని. వాళ్ళని ఎవడు ఏం పేకలేడు. పాపం రోడ్డు మీద రోజుకు 1000 రూపాయలు మిగిలితే చాలు, రోజుకు 500 మిగిలితే చాలు అనేటటువంటి వాళ్ళ మీద ఈ నా కొడుకుల ప్రతాపం. నేను అందరినీ ఒకటే చెప్తాను, ఈ పాలకోవా అమ్మేటోళ్ళు మీ దగ్గర ఎవడైనా మైక్ పెడితే చెప్పు తీసుకొని తెగేదాకా బాదండి. అప్పుడే లుచ్చకాలకు బుద్ధి వస్తుంది. మీరు భయపడితే కష్టం, అసలు అవసరమే లేదు. మీరు జెన్యూన్గా ఉన్నప్పుడు ఏ ఎదోకి భయపడొద్దు.